హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే తేలికైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మనం ఇక్కడ ఒక పాత్ర తీసుకొని మనం పాత్రలో గోంగూర వేసుకుందాం. ఇక్కడ నేను 3 చిన్న కట్టల గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఒలుచుకున్న తర్వాత మనం ఇలా పాత్రలోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే 9-12 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 అయినా వేసుకోవచ్చండి. ఇవి కారం గల్ల మిర్చి కాబట్టి నేను ఇంతవరకు వేస్తున్నాను. అలాగే 2 చిన్న సైజు టమాటాలు కూడా చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే టీ గ్లాస్తో ఒక 3/4 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్ర మీద మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం చిన్న బర్నర్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. గోంగూరని ఎప్పుడైనా హై ఫ్లేమ్లో అస్సలు ఉడికించకూడదు. చాలా ఈజీగా త్వరగా అడుగు పట్టేస్తుంది. పైగా గోంగూర అనేది ఉడకదనమాట. ఇలా ఒక నిమిషంకి మధ్యలో 2-3 సార్లు చొప్పున కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. లేదంటే గోంగూర చాలా ఈజీగా అడుగు పట్టేసి మాడిపోతూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ గోంగూర బాగా దగ్గరికి అయిపోయి వాటర్ అంతా పీల్చేసుకొని గోంగూర అడుగంటకుండా కాస్త తడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా కాస్త లూజ్గా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకొని ఇది కొంచెం చల్లారేలోపు మనం పోపు అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. పోపుకి కాస్త గోంగూర పచ్చడిలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ పోపు దినుసులు కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 2-3 దంచిన వెల్లుల్లి, అలాగే 2-3 మజ్జిగ చీల్చిన ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత మనం ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అసలు ఈ ఉల్లిపాయ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి గోంగూర పచ్చడికి. తప్పకుండా ఈ ఉల్లిపాయని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలతోనే పోపు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని బాగా పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనం పాత్రలో ఉడికించుకున్న ఈ గోంగూర పచ్చిమిర్చి పక్కకు ఉంచుకొని గోంగూరని మాత్రం సపరేట్గా వేరే వైపు తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చిలో ఒక 2-3 పొట్టు తీసిన వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి. ఈ పప్పు గుత్తి తీసుకొని పచ్చిమిర్చిని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి. మనం మిక్సీ పట్టేస్తే మరింత మెత్తగా అయిపోతుందండి. అవసరం లేదు, పచ్చిమిర్చి బాగా ఉడికాయి కాబట్టి మనం ఇలా పప్పు గుత్తితేనో చక్కగా మెదుపుకోవచ్చు. పూర్తిగా ఇలా మెదిపేసేసుకోండి, చాలా త్వరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే మెదిగిపోయాయి. ఇప్పుడు మనం పక్కకు తీసుకుంచుకున్న గోంగూరను కూడా వేసుకొని మెదిపేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పోపు అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటేనే సరిపోతుంది, మిక్సీ వేయక్కర్లేదు. చివరిగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలోకి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పప్పు గుత్తి పక్కకు తీసేసుకొని మనం ముందుగా వేసుకున్న పోపునైతే ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిన మెథడ్ కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మాత్రం అందించండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.